వెల్కమ్ టు ఐడి టీవీ. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ తర్వాత ఆ వారసత్వాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నటువంటి గ్రేట్ యాక్టర్, గ్రేట్ డాన్సర్. మరి ఈయన తర్వాత ఆయన వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అన్న ఒక చిన్న ప్రశ్నకు ఇటీవల ఎన్టీఆర్ గట్టిగానే రియాక్ట్ ఇచ్చారు. తమ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారో పూర్తిగా వారిష్టం. వారి ప్రయాణంలో నేను ఒక వారధిగా ఉంటాను తప్ప అడ్డంగా నిలవను. యాక్టర్స్ కావాలి అని చెప్పే తండ్రిని కాదు. పూర్తిగా వారి లైఫ్ వారి చేతుల్లోనే ఉండాలి. అలాగే ఈ దేశ సంస్కృతి, ప్రపంచం పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. వారి జీవితం ఎలా ఉండాలి అనుకోవటం వారి నిర్ణయమే. అది వారి నిర్ణయం తీసుకోవటం వల్ల ఎంతో మంచిదంటూ కూడా, తండ్రిగా నేను వారికి అండగా అలాగే వారధిగా ఉంటానే తప్ప అడ్డంగా మారను. యాక్టర్ కావాలని ప్రెజర్ చేయను. నా తర్వాత నట వారసత్వాన్ని కొనసాగించాలా లేదా అనేది పూర్తిగా వారి స్వేచ్ఛకు సంబంధించింది, వారి ఇష్టానికి సంబంధించింది. ఈ విషయంలో నేను ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాను, ఒకేలాగా ప్రవర్తిస్తాను అంటూ మరొకసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. తన పిల్లలతో ఎప్పుడూ కూడా పండగ సమయంలో ఎక్కువగా గడుపుతుంటాను. ఎందుకు అనంటే పిల్లలకు మన దేశం, మన సంస్కృతి, మన పండగలు, వాటి విలువలు తెలియజేస్తేనే వాళ్ళు రేపొద్దున మన సంస్కృతిని మర్చిపోకుండా ఉంటారనేది నా ఆశ. మొత్తానికైతే నట వారసత్వంపై అందరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చి అందరినీ షాక్కు గురి చేశాడు జూనియర్ ఎన్టీఆర్.